మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు ఎవడైనా వచ్చి ఏ మతోన్మాద వచ్చి ఇక్కడ కూటాలు పెట్టుకుంటున్నారు, రోడ్డుకి ఎదురుగా మందిరం కట్టారు, తీసేయండి ఇది పడగొట్టండి అని ఒక జేసీబీని మట్టుకొస్తే మీరు ఆగుతారా? అవుతారండి? చాలా బాధగా ఉంటుంది కదా దేవుని మందిరం పాడైపోతుందని. మరి నీ హృదయమే ఆయన ఆలయం అంట. ఆయన ఆలయాన్ని నువ్వు ఎన్నిసార్లు పాడు చేస్తున్నావు? నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా ఆయన ఆలయం పాడైపోతుంది. నువ్వు మోసం చేసినప్పుడల్లా ఆయన ఆలయం పాడైపోతుంది. నువ్వు సిగరెట్ తాగినప్పుడల్లా ఆయన గుడిని నువ్వు కూలగొడుతున్నావు. నువ్వు మందును తాగినప్పుడల్లా ఆయన చర్చిని పాడు చేస్తున్నావు. నువ్వు వ్యభిచారం చేసినప్పుడైతే నిలువున ఆయన చర్చిని కాలబెట్టేస్తున్నావు. నిన్ను దేవుడు ఎలా క్షమిస్తాడు? దయచేసి తెలుసుకోండి. రోజులు బాగోలేవు, ఏ రోజు చివరి రోజు తెలియదు. లోకంలో కలిసిపోవడానికి ఆయన మనల్ని ఎన్నుకోలేదు. ఆయనతో పాటు ఆ వెలుగులో నివసించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టింది మనం సిగరెట్లు తాగడానికి, మందు తాగడానికి, వ్యభిచారం చేయడానికి, అబద్ధాలు ఆడటానికి, మోసాలు చేయడానికి కాదు. వాటన్నిటిని వదిలిపెట్టి ఆయనలో నిలబడటానికే. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి మంచిగా బ్రతకండి, లేదంటే చాలా కష్టం. కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? అర్థమైందండి? ఎంతకాలము ఇంకా మీరు నామకార్థంలో ఉంటారు? ఎంతకాలము ఇంకా ఈ లోకానుసారం బ్రతుకుతారు? దయచేసి మారండి. రోజులు బాగోలేవు. మనకు అవకాశం ఉన్నప్పుడే వాక్యాన్ని చదువుకొని భద్రపరచుకొని వాక్యానుసారం జీవించండి. లోకంలో జీవించబాకండి, లేదంటే మీ ప్రయాణం నరకమే. మిమ్మల్ని ఆపే నాదుడు లేడు. మీకు భూమి మీద బ్రతికినప్పుడు చాలా అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, లేదంటే చాలా కష్టం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకొడి. ఎవడైనానో లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అర్థమైందండి? మీకు వాక్యం అంటే ఏదో వచ్చి 2 పాటలు పాడి బాగా డాన్సులు వేసి పైన సెంటు పూసి వెళ్ళిపోవాలి. మన మురికి ఏదైతే ఉంటుందో తీసి బయట వేయకూడదు. ఇవి నచ్చవు మీకు, మాకు తెలిసి ఈ విషయం. పైన రుద్దే ప్రసంగాల్లో ఉండబాకండి. ఉన్నట్టుగా మాట్లాడే ప్రసంగాల్లో మీరు బ్రతకండి. వాక్యానుసారమే మీరు వినండి.